మార్ఫింగ్ అనేది ఇప్పుడు సెలబ్రిటీస్కి ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. అసలు మనం చూస్తున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇది నిజమా ఫేక్ అని కూడా తేల్చుకోలేకపోతున్నాం. అంత ఒరిజినాలిటీగా ఇప్పుడు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఏఐ వచ్చిందో అప్పటి నుంచి ఇదంతా కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది. సో అంతకుముందు జస్ట్ ఫేస్ తీసేసి ఫేస్ మార్చడం కానీ ఇలాంటివి మనం చూసాం. కానీ ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో అప్పటి నుంచి అసలు మనం చూస్తున్నటువంటి ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అంటే మన ఫొటోస్ని మనమే నమ్మలేనంత విధంగా మార్చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సెలబ్రిటీస్కి ఎక్కువగా అయిపోయింది, అది కూడా లేడీస్కి ఇంకా ఎక్కువగా. సో ఇప్పుడు కీర్తి సురేష్ గారు దీని గురించి మాట్లాడడం జరిగింది, ఇంతకుముందు గిరిజ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో మరి వీళ్ళకి ఎందుకు ఈ విధంగా? సో ఆల్రెడీ వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి, పిల్లలు కూడా అవుతూ ఉన్నారు. రేపొద్దున వాళ్ళ పిల్లలు ఇలాంటి ఫొటోస్ని చూస్తే వాళ్ళ గురించి ఏమనుకుంటారనే విధంగా కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. గిరిజ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ప్రజెంట్ నా కొడుక్కి 12 ఏళ్ళు, తను ఇప్పుడు సోషల్ మీడియాలో లేడు, కాకపోతే ఫ్యూచర్లో వస్తుండొచ్చు కదా, అప్పుడు చూసినప్పుడు నా ఫొటోస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటే అసలు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో, నా తల్లి ఇలాంటి దాని విధంగా వాళ్ళకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది కదా, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా బాధపడుతూ మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా కీర్తి సురేష్ గారు కూడా ఒక సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఈ యొక్క మార్ఫింగ్ ఫొటోస్ గురించి మాట్లాడడం జరిగింది. నేను రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని నా ఫొటోస్ కూడా చూస్తూ ఉన్నాను, అసలు ఇలాంటి డ్రెస్సులు నేను ఎప్పుడు వేసుకున్నాను అనే విధంగా నాకు కూడా అర్థం కావట్లేదు, ఆ విధంగా మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా పూజలో పాల్గొన్న ఫొటోస్ కూడా అక్కడ చూస్తూ ఉంటే అసలు అలాంటి డ్రెస్ నేను పూజలో వేసుకున్నానా అనే విధంగా నాకే డౌట్ వచ్చింది. సో ఆ విధంగా అంత క్రింజ్గా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఓకే, నార్మల్గా క్రియేట్ చేస్తున్నారు, నార్మల్గా దాన్ని మార్ఫింగ్ చేస్తున్నారంటే ఓకే, బట్ మరీ మితిమీరిపోయి అశ్లీలతను జోడించి మరీ మా ఫొటోస్ని మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు. అసలు మా ఫేస్ని మేమే చూసుకోలేకపోతున్నాము, చాలా బ్యాడ్గా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు దీనివల్ల మీరు ఏం సాధిస్తారు, మీకు ఏం వస్తుంది, దీనివల్ల మీకు ఏం ఉపయోగం వస్తుంది అని చెప్పేసి కీర్తి సురేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ యొక్క మార్ఫింగ్ ఫొటోస్ అనేది ఖచ్చితంగా ఒక అంటే దుశ్చర్య అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అదే ప్లేస్లో మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఈ విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారో ఫొటోస్, అక్కడ మన ఇంట్లో వాళ్ళు ఉంటే అదే విధంగా చేస్తారా? సరే, మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్ని ఆ విధంగా చేస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సో ఒక టైంలో మీరు ఈ విధంగా తయారు చేస్తున్నప్పుడు ఒక ఫొటోస్ని మార్ఫింగ్ చేస్తూ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్లో ఇక్కడ ఏ హీరోయిన్ అయితే మీరు చేస్తూ ఉన్నారో వాళ్ళ ఫొటోస్ని క్రియేట్ చేస్తూ ఉన్నారో ఆ ప్లేస్లో మీ ఫ్యామిలీ మెంబర్ ఫొటోస్ని ఒకసారి ఊహించుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మేము ఏ విధంగా ఫీల్ అవుతున్నామో, మా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది ఈ ఫొటోస్ వల్ల, ఈ మార్ఫింగ్ వల్ల, వీడియోస్ వల్ల అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా రీసెంట్గా మనం చూసాం, కొంతమంది సెలబ్రిటీస్ గవర్నమెంట్ని కూడా, హైకోర్టుని కూడా సంప్రదిస్తూ ఉన్నారు. మా ఇన్ఫర్మేషన్ అంటే మా అనుమతి లేకుండా మా ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాయిస్ కావచ్చు, ఏది కూడా యూజ్ చేసుకోకూడదు. ఒకవేళ ఆ విధంగా యూజ్ చేసుకుంటే శిక్షార్హులు అవుతారు అని చెప్పేసి కూడా మనకు అఫీషియల్గా రీసెంట్గా మనం చూసాం. మనకు చిరంజీవి గారు కావచ్చు, అంతకుముందు నాగార్జున గారు కావచ్చు, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఈ విధమైనటువంటి దుశ్చర్యలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ విధంగా కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రేపు పొద్దున కనీసం వాళ్ళ ఫొటోస్ని కూడా మన స్టేటస్లో పెట్టుకున్నటువంటి వెసులుబాటు కూడా మనకు ఉండదు. అంత ఘోరంగా అయిపోయింది ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ జనరేషన్ అనేది, ఏఐ జనరేషన్ అనేది. సో ఏదేమైనప్పటికీ కూడా కీర్తి సురేష్ గారు కావచ్చు, గిరిజ గారు కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఫొటోస్ని మాత్రం మార్ఫింగ్ చేయకూడదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. బట్ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది అసలు వాళ్ళు మారరు, చేస్తానే ఉంటారు. బట్ వాటిని పట్టించుకోకూడదు అనుకున్నా కూడా సో ఇంత ఘోరంగా అశ్లీలతను జోడించి మరీ ఫోటోలు క్రియేట్ చేస్తూ ఉంటే ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది, అరవాలనిపిస్తుంది. బట్ వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి ఏది చేసినా కూడా మళ్ళీ అది పెద్దగా ఎలివేట్ అవుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక మార్ఫింగ్ ఫొటోస్ వల్ల, ఏఐ ఫొటోస్ వల్ల చాలామంది కూడా సెలబ్రిటీస్ బాధపడుతూ ఉన్నారు.